హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అసలు థంబ్‌నెయిల్ అంటే ఏంటి? దాన్ని ఎలా అప్‌లోడ్ చేయాలి? కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అండ్ 3 థంబ్‌నెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఇవన్నిటి గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ థింగ్ అసలు థంబ్‌నెయిల్ అంటే ఏంటి అంటే, థంబ్‌నెయిల్ బట్టే మనకి వ్యూస్ వచ్చేది. అంటే మనం థంబ్‌నెయిల్ ద్వారా ఆడియన్స్‌కి మనం ఏం చూపిస్తున్నాము వీడియోలో లేదా ఏం చెప్తున్నాము అనేది చెప్తామనమాట. సో, అది థంబ్‌నెయిల్ అంటే. సో, ఆ థంబ్‌నెయిల్ అనేది చాలా క్లియర్‌గా, నీట్‌గా ఉండాలి థంబ్‌నెయిల్. దాన్ని బట్టే కదా మనకు వ్యూస్ వచ్చేది. సో, అది. అండ్ యూట్యూబ్ మనకి కొత్తగా మంచి 3 థంబ్‌నెయిల్స్ అప్డేట్ ఇచ్చింది. 3 థంబ్‌నెయిల్స్ కూడా చాలా యూజ్‌ఫుల్ మనకి. ఎందుకంటే ఇప్పుడు అందరి టేస్ట్ ఒక రకంగా ఉండదు కదా! సో, ఆ 3 థంబ్‌నెయిల్స్ చేసి మనం పెట్టామంటే ఒక థంబ్‌నెయిల్ నచ్చినా నచ్చకపోయినా ఇంకో థంబ్‌నెయిల్ నచ్చి ఓపెన్ చేసి చూసే ఛాన్స్ ఉంటది ఆడియన్స్. సో, దాన్ని బట్టి మనకి ఇంప్రెషన్స్ పెరుగుతాయి. వ్యూస్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంటదనమాట. ఒక రకంగా మంచి అప్డేట్ ఇది. సో, ఇప్పుడు మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థంబ్‌నెయిల్ అనేది పూర్తిగా మన క్రియేటివిటీ అంతే. మనం ఎలా అంటే ఆడియన్స్‌కి మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, వాళ్ళు ఆ వీడియో ఎందుకు చూడాలి అనేది మనం దానిపైన ఏం రాస్తున్నామో లేదా ఏం చూపిస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే కాబట్టి వ్యూస్ వచ్చేది. పూర్తిగా మన క్రియేటివిటీ యూజ్ చేసి చేయాలది. లాంగ్ వీడియోస్‌కైతే మనం థంబ్‌నెయిల్స్ పెట్టొచ్చు. 16:9 రేషియోలో థంబ్‌నెయిల్స్ కూడా మనం యూట్యూబ్ థంబ్‌నెయిల్ రేషియోలోనే యూట్యూబ్ వీడియో రేషియో 16:9 రేషియోలోనే మనం లాంగ్ వీడియోస్‌కి థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేయాలి. అది ఏ యాప్‌లో చేస్తున్నా సరే మీరు ముందు రేషియో అనేది సెలెక్ట్ చేసుకుని అప్పుడు థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. అదే షార్ట్స్ కనుకోండి, షార్ట్స్‌కి థంబ్‌నెయిల్ మనం అప్లోడ్ చేసిన తర్వాత థంబ్‌నెయిల్ పెట్టలేము. షార్ట్స్‌కి థంబ్‌నెయిల్ మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడే పెట్టగలం. షార్ట్స్‌కి థంబ్‌నెయిల్ పెట్టాలి అంటే గనక మనం ఏ ఫ్రేమ్ పెట్టాలి అనేది కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండే ఫ్రేమ్ పెట్టాలన్నమాట ఏదైనా సరే. అంటే ఆడియన్స్ క్లిక్ చేసి చూడాలంటే ఆ థంబ్‌నెయిల్ ఫ్రేమ్ అనేది ఏది పెట్టాలనేది అది వీడియోలో ఉండేలాగా ఆ షార్ట్ వీడియోలో ఉండేలాగా ముందే చూసుకోవాలి మీరు. సో, వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు ఆ ఎడిట్ సింబల్ క్లిక్ చేసి మనం థంబ్‌నెయిల్ అనేది సెట్ చేసుకోవచ్చనమాట షార్ట్స్‌కి. అప్లోడ్ చేసిన తర్వాత అయితే పెట్టలేము. ఇప్పుడు 3 మినిట్స్ షార్ట్స్ ఒకటొచ్చింది కదా! దానికి కూడా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వస్తుంది తప్ప అప్లోడ్ అయిపోయిన తర్వాత రావట్ల. థంబ్‌నెయిల్ పెడతాను మనం పెట్టినా కూడా అది తీసుకోదు థంబ్‌నెయిల్. సో, అది ఏది కావాలో అదే తీసుకుంటది. సో, షార్ట్స్‌కి మేబీ ఫ్యూచర్‌లో ఏమన్నా రావచ్చేమో చూద్దాము. సో, షార్ట్స్‌కి అయితే థంబ్‌నెయిల్ పెడతానికి లేదు. లాంగ్ వీడియోస్‌కి మాత్రం 16:9 రేషియోలో థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. అసలు ముందు థంబ్‌నెయిల్ పెట్టాలి అంటే మనకి కంపల్సరీ మొబైల్ నెంబర్‌తో వెరిఫికేషన్ అనేది అయ్యి ఉండాలి. నేను చూపిస్తాను అదంతా మీకు క్లియర్‌గా చూపిస్తే అర్థమవుతుంది. ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా. సో, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ అయ్యి ఉండాలి. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయితేనే కస్టమ్ థంబ్‌నెయిల్ పెట్టగలరు. అండ్ 3 థంబ్‌నెయిల్స్ ఉంది కదా! 3 థంబ్‌నెయిల్స్ పెట్టాలి అంటే నాట్ ఓన్లీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఒకటే కాదు. అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఎనేబుల్ అవ్వాలి. నాట్ ఓన్లీ 3 థంబ్‌నెయిల్స్‌కే కాదు. 3 థంబ్‌నెయిల్స్‌కైనా అంతే, షార్ట్స్‌లో రిలేటెడ్ వీడియో లింక్ పెట్టాలన్నా అంతే, ఇంకా ఎక్స్టర్నల్ వీడియో లింక్స్ పెట్టాలన్నా ఎక్స్టర్నల్ వీడియో లింక్స్ కాదు. ఎక్స్టర్నల్‌గా వేరే వెబ్‌సైట్ లింక్స్ ఏదన్నా పెట్టాలన్నా కూడా మనకి కంపల్సరీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ అవ్వాలి. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే నేను చూపియలేను వీడియోలో. కస్టమ్ థంబ్‌నెయిల్ ఎలా పెట్టాలో చూపించగలను కానీ, ఇది ఎందుకు చూపియలేను అంటున్నాను అంటే, ఎందుకంటే అది వీడియో వెరిఫికేషన్ చేయాలి లేదా ఐడీ వెరిఫికేషన్ చేయాలి. అవి కొంతమందికి సక్సెస్ అవుతుంది, కొంతమందికి ఫెయిల్ అవుతున్నాయి. అది కాకుండా మీకు సింపుల్‌గా నేను వీడియో కూడా చేశాను దీని గురించి ఆల్రెడీ. మీకు సింపుల్‌గా అయిపోవాలి అంటే మనకి థర్డ్ ఆప్షన్ అడ్వాన్స్డ్ ఫీచర్స్‌లో ఫీచర్ ఎలిజిబిలిటీలో 3 ఆప్షన్స్‌లో బిల్డ్ ఛానల్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటది కదా! ఆ ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ చేసిన తర్వాత మీరు గనక డైలీ ఒక 15-20 డేస్ పాటు లాంగ్ వీడియోస్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్‌గా ఛానల్ హిస్టరీ అనేది బిల్డ్ అయిపోయి అడ్వాన్స్డ్ ఫీచర్స్ వచ్చేస్తాయి. అప్పుడు 3 థంబ్‌నెయిల్స్ కూడా పెట్టుకోవచ్చనమాట. థంబ్‌నెయిల్‌ని మనం 2 రకాలుగా అయితే అప్లోడ్ చేయొచ్చనమాట. ఒకటేమో అసలు అప్లోడ్ చేసేటప్పుడే పెట్టేయొచ్చు థంబ్‌నెయిల్. క్రోమ్ నుంచి చేస్తుంటే గనక మనం వీడియోని అప్లోడ్ చేసేటప్పుడే థంబ్‌నెయిల్ అనేది సెట్ చేసేసుకోవచ్చు. అప్లోడ్ అయిపోయిన తర్వాత థంబ్‌నెయిల్ పెట్టుకోవాలి అంటే మనం వైటీ స్టూడియో యాప్‌లోనే పెట్టుకోవచ్చు లాంగ్ వీడియోకి. క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్‌లో ఎలా అయినా కూడా థంబ్‌నెయిల్ అనేది సెట్ చేసుకోవచ్చనమాట. దానికంటే ముందు వెరిఫికేషన్ మాత్రం అయ్యి ఉండాలి. అండ్ ఈ 3 థంబ్‌నెయిల్స్ ఏదైతే ఉందో 3 థంబ్‌నెయిల్స్ ఉంది కదా మనకి. ఆ 3 థంబ్‌నెయిల్స్ పెట్టాలంటే మాత్రం కంపల్సరీ క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్‌లోనే పెట్టాల్సి వస్తది. ఆ 3 థంబ్‌నెయిల్స్ మేబీ ఫ్యూచర్‌లో వైటీ స్టూడియోలో కూడా రావచ్చు. అండ్ ఇంకోటి ఈ 3 థంబ్‌నెయిల్స్ పబ్లిష్ అవ్వని వీడియోకి పబ్లిక్ అవ్వని వీడియోస్‌కి మాత్రమే మనం పెట్టగలం. ఆల్రెడీ పబ్లిక్ అయిపోయిన వీడియోస్‌కి పెట్టలేము. ప్రైవేట్‌లో ఉన్న వీడియోస్ లేదా అన్‌లిస్టెడ్‌లో ఉన్నవి మనం పబ్లిక్ చేస్తాం అనుకున్న వాటికి మాత్రమే పెట్టగలం అనమాట. సో, ఇప్పుడు మీకు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇది అంతా కూడా చూపిస్తాను. సో, వెరిఫికేషన్ అవ్వని వాళ్ళు ఎట్లా పెట్టాలి అనేదైతే చూపిస్తాను. సో, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉంది కదా! మనం ఇది క్లిక్ చేసిన తర్వాత
ఈ ఎడిట్ సింబల్ ఉంది కదా, ఎడిట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ సింబల్ ఉంది కదా, సో ఇక్కడ మనకి ఈ 3 థంబ్నెయిల్స్ ఉంటాయన్నమాట. ఆల్రెడీ 3 థంబ్నెయిల్స్ ఇస్తుంది యూట్యూబ్. అంటే వేరే వేరే ఫ్రేమ్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని కొన్ని ఫ్రేమ్స్ని ఆ 3 ఫ్రేమ్స్ అయితే ఇస్తుంది మనకి. లేదు ఈ 3 థంబ్నెయిల్స్ వద్దు నాకు, నేను ఒక క్రియేట్ చేసిన థంబ్నెయిలే పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకున్నారనుకోండి, మీరు ఈ కస్టమ్ థంబ్నెయిల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి మనం ఏదన్నా ఒక థంబ్నెయిల్ పెట్టాలి అనుకుంటే, ఫర్ సపోజ్ ఇది పెట్టి చూపిస్తాం. జస్ట్ ఇక్కడ మనం డన్ చేసామంటే ఆ థంబ్నెయిల్ అనేది ఇక్కడ సేవ్ చేసామంటే కనుక థంబ్నెయిల్ అనేది సేవ్ అయిపోతుంది. బట్ కొంతమందికి ఏమవుతుందంటే ఇది ఉండదు, ఏది వెరిఫికేషన్ అయ్యి ఉండదు. సో ఆ వెరిఫికేషన్ ఎట్లా చేయాలనేది చెప్తాను. సో ఫర్ సపోజ్ ఇది ఇంకో ఛానల్ ఓపెన్ చేశాను. సో ఫర్ సపోజ్ ఈ వీడియోకి థంబ్నెయిల్ పెట్టాలనుకుంటున్నాం అనుకోండి, ఎడిట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఈ కస్టమ్ థంబ్నెయిల్ అని చెప్పి క్లిక్ చేశారనుకోండి, ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ వెరిఫై క్లిక్ చేయండి. వెరిఫై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అక్కడ టెక్స్ట్ మీ అనే ఆప్షన్ క్లిక్ చేసి జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక 6 డిజిట్ కోడ్ అయితే వస్తుంది అనమాట. సో ఆ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కోడ్ అనేది ఇచ్చిన తర్వాత ఫోన్ నెంబర్ అనేది మనకి వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చూడండి, కస్టమ్ థంబ్నెయిల్ ఇమేజెస్ వచ్చేసింది. జస్ట్ కస్టమ్ థంబ్నెయిల్ క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అనేది వస్తుంది అనమాట. జస్ట్ ఇమేజ్ క్లిక్ చేసి జస్ట్ డన్ చేసి సేవ్ చేసేస్తే మనకి ఆ థంబ్నెయిల్ అనేది వచ్చేస్తుంది. సో థంబ్నెయిల్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు క్రోమ్లో పెట్టాలనుకోండి, సో వెరిఫై అయిపోయింది కదా, జస్ట్ ఫోన్ నెంబర్తో వెరిఫై చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము ఇక్కడ క్రోమ్లో పెట్టాలనుకోండి, క్రోమ్లో పెట్టాలి అంటే ఇట్లా ఫస్ట్ డెస్క్టాప్ సైట్లో ఉందో లేదో చూడండి. ఇది డెస్క్టాప్ సైట్లోనే ఉంది, టిక్ మార్క్ పెట్టింది కాబట్టి. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ స్టూడియో అనే దాన్ని ఇలా గట్టిగా నొక్కిపెట్టి ఉంచండి. ఓపెన్ న్యూ ట్యాబ్ వస్తుంది. ఈ 2 క్లిక్ చేసి ఆ ట్యాబ్ ఓపెన్ చేయండి. సో ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంటెంట్లోకి వెళ్ళామంటే కనుక ఇక్కడ ఈ వీడియోని జస్ట్ ఆ వీడియో పైన ట్యాప్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ థంబ్నెయిల్ ఉంది కదా, ఈ థంబ్నెయిల్ పైన మనం క్లిక్ చేస్తే 3 డాట్స్ వస్తాయి. జస్ట్ అప్లోడ్ ఫైల్ అని చెప్పి క్లిక్ చేసి మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ టెస్ట్ అండ్ కంపేర్ ఉంది కదా, టెక్స్ట్ అండ్ కంపేర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 1 టైం వెరిఫికేషన్ నీడెడ్ అనేసి. సో నేను ఇందాక చెప్పాను కదా, అదనమాట. వీడియో వెరిఫికేషన్ కానీ, ఐడి వెరిఫికేషన్ కానీ, బిల్డ్ ఛానల్ హిస్టరీ కానీ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అది ఏదో ఒకటి అయి ఉండాలన్నమాట. 3 పెట్టాలి అంటే టెస్ట్ అండ్ కంపేర్ ద్వారా పెట్టచ్చు. సో నేను చెప్పినట్టు మీరు డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది. సో ఇక్కడ మనం థంబ్నెయిల్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని ఉంది కదా, అప్లోడ్ ఫైల్ క్లిక్ చేస్తే మీ గ్యాలరీ అనేది వస్తుంది. సో గ్యాలరీ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని మీరు జస్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో థంబ్నెయిల్ అనేది ఈ విధంగా పెట్టాలి వీడియోస్కి. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, చాలామంది మాకు కస్టమ్ థంబ్నెయిల్ పెట్టడానికి రావట్లేదు, ఫోన్ నెంబర్తో వెరిఫికేషన్ అయినా కానీ అంటారు. ఫోన్ నెంబర్తో వెరిఫికేషన్ అయితే కనుక థంబ్నెయిల్ పెట్టడానికి అయితే రాకుండా ఉండదు, కంపల్సరీ వస్తుంది. సో ఫోన్ నెంబర్ మీరు ఇక్కడి నుంచి చేయాలి, త్రూ కస్టమ్ థంబ్నెయిల్ నుంచి ఒకసారి వెరిఫై చేయండి సరిపోతుంది. అండ్ మెయిన్ 3 థంబ్నెయిల్స్ రావాలంటే మాత్రం అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంటే 1 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే వస్తుంది. అంటే మీరు కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళకి ఇది ఉండాలి కదా, అందుకని లాంగ్ వీడియోస్ పెట్టాలన్నమాట, ఓన్లీ షార్ట్స్ కాదు. లాంగ్ వీడియోస్ పెడతానే చూడండి. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఉంది నెగిటివ్. ఛానల్ వాళ్ళు రీసెంట్గా కాంటాక్ట్ అయ్యారనమాట. వాళ్ళకి 3 మిలియన్ వ్యూస్ అయ్యాయి. మనకేంటి లాస్ట్ 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ రావాలి కదా. సో లాస్ట్ 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ ఇక్కడ ఈ వెరిఫికేషన్ అవ్వట్లేదు అండ్ ఫెయిల్ అవుతుంది. ఆల్రెడీ ఫెయిల్ అయింది. 32 డేస్ ఎన్నో రోజులు వెయిట్ చేయమని వచ్చిందనమాట. సో ఈలోపు ఈ 3 మిలియన్ వ్యూస్ తగ్గిపోతాయి కదా మళ్ళీ. సో అలా రకరకాల ఇష్యూస్ ఉంటాయండి. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి, ఓన్లీ షార్ట్సే కాదు. వెరిఫికేషన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. ఐడి వెరిఫికేషను ఇదిగానే కొంతమందికి అయిపోతుంది, బట్ కొంతమందికి అవ్వదు. అది రీజన్ ఏంటి అనేది వాళ్ళు కరెక్ట్గా ఫొటోస్ తీసి పోస్ట్ చేయకపోవడమా, లేదంటే వీడియో వెరిఫికేషన్లో సరిగ్గా బిహేవ్ చేయకపోవడమా, ఇవన్నీ ఉంటాయి. సో కరెక్ట్గా చేయాలన్నమాట ఏదైనా సరే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఈ థంబ్నెయిల్ రిలేటెడ్లో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, రిప్లై అయితే ఇస్తాను. యాక్చువల్గా ముందు వీడియో అండ్ ఈ వీడియో కొంచెం డిఫరెంట్ అండి. ఇది నేను యాక్చువల్గా ఈ థంబ్నెయిల్ గురించిన వీడియో ఆల్రెడీ 2 టైమ్స్ చేశాను. ఇప్పుడు మీరు ఏదైతే స్టార్టింగ్లో చూసారో అది సెకండ్ టైం చేసిన వీడియో అనమాట. చాలా టాపిక్స్ కవర్ చేశాను, బట్ ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఏదన్నా మర్చిపోతానేమో అనేసి నేను ఇది మళ్ళీ సపరేట్గా చేస్తున్నాను.
యాక్చువల్‌గా మనకి షార్ట్స్‌లో నేను ముందు యాక్చువల్‌గా నేను ఆ వీడియోలో ఎలా చెప్పానంటే షార్ట్స్‌కి థంబ్‌నెయిల్ మనం అప్లోడ్ చేసిన థంబ్‌నెయిల్ పెట్టడానికి లేదు అని చెప్పాను. కానీ ఇప్పుడు కొత్తగా వస్తుంది. యూట్యూబ్ తీసుకొస్తుందది. బట్ ఇదైతే ఇంకా అందరికీ రాలేదు. కొంతమందికే వచ్చింది. యాప్ అప్డేట్ చేసినా కూడా రావట్లేదు. అది వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప మనమైతే ఏం చేయలేము. సో, నేను చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ. అది యూట్యూబ్ వాళ్ళ వీడియోనే అది. సో, అట్లా మనకి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా మనకి ఎడిట్ సింబల్ అనేది ఉంటదనమాట. షార్ట్స్‌లోకి వెళ్ళిన తర్వాత షార్ట్స్‌లో ఆ వీడియో ఓపెన్ చేసామనుకోండి, అక్కడ పక్కన 3 డాట్స్ ఉంటాయి కదా! ఆ 3 డాట్స్ క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎడిట్ సింబల్ అనేది వస్తదనమాట. సో, మనం అక్కడ ఉన్న ఫ్రేమ్స్ సేమ్ మనం అప్లోడ్ చేసేటప్పుడు ఫ్రేమ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నామో థంబ్‌నెయిల్ కోసం, అప్లోడ్ అయిపోయిన తర్వాత కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట ఫ్రేమ్. సో, ఇది కొత్తగా వస్తున్న అప్డేట్, ఇంకా అయితే రాలేదు. సో, అప్లోడ్ అయిపోయిన షార్ట్‌కి కూడా మనం థంబ్‌నెయిల్ అనేది సెట్ చేసుకోవచ్చనమాట ఇహ నుంచి. ఎందుకంటే మనకి 3 మినిట్స్ దానికేమో అసలు థంబ్‌నెయిల్ పెట్టుకోవడానికే రావట్ల. ఆటోమేటిక్‌గా అదే తీసేసుకుంటుంది కదా! సో, ఇప్పుడు కొత్తగా ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. అదే 1 మినిట్ షార్ట్‌కైతే మనకి ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటది. బట్ దీనికేంటంటే ఫ్రేమ్ సెలెక్ట్ చేయడానికి కూడా లేదనమాట. అది. సో, అందుకే మనకి ఈ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇది నేను యాక్చువల్‌గా ముందు వీడియోలో లేదు అని చెప్పాననమాట. ఆ వీడియో చేసిన తర్వాత వచ్చిందనమాట ఇది. వీడియో ఎలా అనిపించిందనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.